ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులకు ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొంటున్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మా మాజీ ఎమ్మెల్యే మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులైనటువంటి మెతుకు ఆనంద్ గారి ఆదేశానుసారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలను ఇచ్చి అధికారం చేపట్టింది, ఎన్నో డిక్లరేషన్లను చేసి అధికారం చేపట్టింది, ఎన్నో అబద్ధ మాటలు చెప్పి ఈరోజు చెప్పిన మాటలను ఒక్కటి కూడా అమలు చేయనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒకే ఒక కారణం, దేశానికి వెన్నుముక్క, దేశం సుభిక్షంగా ఉండాలంటే రైతులు సుభిక్షంగా ఉండాలి, రైతులు మంచిగా ఉంటేనే ఈ దేశం కూడా బాగుంటుంది. మరి అలాంటి సందర్భం లోపల ఒక రైతు డిక్లరేషన్ అని చెప్పి రైతులను రాజులను చేస్తాం, వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అనేటువంటి నినాదాలతోని ఎలక్షన్ టైం లోపల ముందుకొచ్చి ఈరోజు రైతులు పండించినటువంటి ధాన్యాన్ని మేము ఇంకా కొనే పరిస్థితిలో లేము అని ప్రభుత్వం చేతులెత్తేసింది. ప్రభుత్వం ఏం చెప్తున్నదంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎంతవరకు అయితే ఉంటుందో అంత మాత్రమే మేము కొంటాం తప్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క గింజ రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనే ప్రసక్తి లేదనేటువంటి విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి వికారాబాద్ మున్సిపల్ మండలం నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి మా పార్టీ నాయకులందరికీ అందరికీ కూడా నమస్కారం. ఇప్పటిదాకా మా నాయకులు గోపాలను చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో వరి ధాన్యం కావచ్చు, మిగతా ధాన్యాన్ని కొనుగోలు విషయంలో ఈరోజు మా మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారి ఆదేశాల మేరకు ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రధానమైనటువంటి అంశము రైతాంగం. ఆ ప్రధానమైనటువంటి రైతాంగ అంశాన్ని విస్మరించి ఈరోజు అంగు ఆర్భాటలతోటి మంత్రులు, ముఖ్యమంత్రి ఎంజాయ్ చేసుకుంటూ రాష్ట్రం అంతా రైతులు రోడ్ల మీదకి వచ్చి గిట్టుబాటు ధర లేదు, పండించిన పంట కొనే దిక్కు లేదు, మొలకలెత్తిపోతున్నాయని చెప్పేసి సోషల్ మీడియాలో మొత్తం మీడియాలో కోడై కూస్తుంటే కూడా ముఖ్యమంత్రి గారు 150 కోట్లు పెట్టి ఒక హెలికాప్టర్ తెచ్చుకున్నారు తప్ప ఈరోజు రైతులను సంపూర్ణంగా కూడా ధాన్యం కొనుగోలు అయ్యే పరిస్థితి. సరే, రాష్ట్రం పరిస్థితి దేవుడెరువు. మన వికారాబాద్ పరిస్థితి వచ్చి చూసినప్పుడు వికారాబాద్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్పీకర్ హోదాలో ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మన వికారాబాద్ అన్న పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తే స్పీకర్ గారు కూడా వికారాబాద్ నియోజకవర్గం లోపల మరపల్లి కానీ, దారులు కానీ మనం చూసినటువంటి చాలా కేంద్రాలలో మాజీ మంత్రి వారు సబితా రెడ్డి కానీ, మా ఆనందన్న కానీ వాళ్ళు పోయి పరామర్శించి అక్కడ పత్రికలు వచ్చిన తర్వాతనే స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఏమో కానీ వికారాబాద్లో మాత్రము ధాన్యం కొనుగోలు విషయంలో స్పీకర్ గారు ఘోరంగా ఫెయిల్ చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మేము చెప్తా ఉన్నాం. 65% మించి కూడా వికారాబాద్ నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు చేయనటువంటి పరిస్థితి వికారాబాద్ నియోజకవర్గంలో స్పీకర్ గారు ఘోరంగా విఫలమైనని చెప్పేసి మేము విమర్శిస్తాం. అంటే అధికారంలో రానికే అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గతంలో భారతదేశంలో మొట్టమొదటిసారి రైతు బంధు, రైతు బీమా అనే పథకాన్ని ప్రవేశపెట్టింది కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకానికి ఒక్క పంట 2 పంటలకు మాత్రమే ఇస్తే 3వ పంటకి ఎవడిస్తాడని అడిగిన రేవంత్ రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 పంటలకు కనీసం కేసీఆర్ ఇచ్చినంత కూడా ఇవ్వలేకపోతుంది. ఇప్పటికీ 2 దఫాలు ఎగ్గొట్టింది. వేసేది కూడా టైం టు టైం ఇవ్వట్లేదు. అలాగే భారతదేశంలోనే ధాన్యం పండించడంలో తెలంగాణ టాప్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు ఎక్కడనో 12వ స్థానానికి పడిపోయింది. కాబట్టి ఇక్కడున్న స్పీకర్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి ఆయన కూడా పట్టించుకొని మున్సిపల్లో కూడా 60 కోట్ల నిధులు ఉన్నాయి, ఇంకొక 100 కోట్లు వస్తాయి,
కనీసము లైట్లు ఇవ్వలేని పరిస్థితిలో మున్సిపల్ ఉంది. దీన్ని కూడా గమనించగలని ఒకసారి స్పీకర్ దయచేసి ప్రాంతం మీద అభిమానంతోనైనా ప్రాంతాన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం కమర్షియల్ నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్లో. కాంగ్రెస్ నాయకులు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వికారాబాద్లో కౌన్సిలర్లు గెలిచిన నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. వికారాల అభివృద్ధి ఏం జరుగుతుంది? ఇంతకుముందు గతంలో తెచ్చిన 60 కోట్లను ఆనందాన్ని కష్టపడి తెచ్చిన 60 కోట్లను కూడా ఆ వచ్చిన పనులను కూడా చేసే విధంగా లేదు. ఆ 60 కోట్లు ఎందుకు అయినాయని చెప్పేసి వికారాల్లో ఉన్న కామన్ ప్రజలకు కూడా తెలుసు, ఎక్స్ కౌన్సిలర్లకు తెలుసు, ప్రజెంట్ కౌన్సిలర్లకు కూడా తెలుసు. 60 కోట్ల నిధులు ఎందుకు అవుతున్నాయి అంటే దాంట్లో కమిషన్ల కోసం, కమిషన్లకు నీకింత నాకింత అనే విషయంలో చర్చ తెలుతలేదు కాబట్టి 60 కోట్ల పనులు ముందుకు సాగడం లేవు. దయచేసి దృష్టిలో పెట్టుకొని తొందరగా 60 కోట్ల నిధులు తీసుకొచ్చి వికారంలో ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మీరు తెచ్చిన పైసలతోనైనా మీరు అభివృద్ధి చేయండి. మీరు కొత్తగా పైసలు తీసుకొచ్చే అవసరం లేదు. ముందు 60 కోట్లు తీసుకొస్తే ప్రతి వాడికి 1 నుంచి 1.5 వరకు ఫండ్ వస్తుంది. ఆ ఫండ్తోనైనా వికారాబాద్ మున్సిపాలిటీలు అన్ని డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎంతో కష్టపడి ఎక్స్ఎమ్మెల్యే ఆనందన్న గారు వికారాబాద్ బ్రిడ్జికు రంజితన్న అప్పుడు ఎంపీగా ఉన్న రంజితన్నతో కలిసి పోరాడి వికారాబాద్కి ఒక శాశ్వతమైన ప్రాబ్లం ఉంది, ఇది బ్రిడ్జ్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి బ్రిడ్జ్ తీసుకొని రావడం జరిగింది కొట్లాడి. దాని కనీసం తెచ్చిన ఫండును కూడా దాంతో పైసలు ఉన్న ఫండును కూడా బ్రిడ్జిని అభివృద్ధి చేయకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఇప్పుడు పోదాం అందరం, మన ప్రెస్ మిత్రులతో సహా అందరం పోదాం. వికారాబాద్ బ్రిడ్జ్ పని మీద ఎవరైనా పని నడుస్తుందా? ఇంచుమించు 2 నెలలు అయింది మళ్ళీ పని అయిపోయి. అసలు ఇప్పుడు వర్షాకాలం ఉంది, మట్టి పోసే పని ఉన్నది. ఇప్పుడు వర్షాకాలంలో మట్టి పని నడుస్తుందా? నడవదు. మళ్ళీ ఇంకొక సంవత్సరం దాకా పని చేసే పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది. వికారాబాద్ బ్రిడ్జ్లో ఒకటే బ్రిడ్జ్ ఏమైనా ప్రాబ్లం, లారీ కానీ బస్సు కానీ ఇబ్బంది జరిగితే వికారాబాద్ మొత్తం ఒక 5 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఉంది. వీలైనంత వరకు చొరవ తీసుకొని అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరున్నారు, దానికి సంబంధించిన అధికారులు ఎవరున్నారు పిలిచి స్పీకర్ గారు క్యాంప్ ఆఫీస్లో రివ్యూ తీసుకొని అసలు పని ఏం జరిగింది, ఎంతవరకు జరిగింది, ఏమన్నా రివ్యూ జరిగిందా ఎంతవరకు, అట్లాంటి పరిస్థితి ఏమీ లేదు. అసలు రివ్యూలు లేవు. ఆఫీసర్లతో, కాంట్రాక్టర్లతో ఎంతవరకు పని నడుస్తుంది, ఏం జరుగుతూ ఉందని రివ్యూస్ ఏం లేవు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే ఉంది, కమిషన్లు తీసుకోవాలి, సపరానికి ఒప్పుకోవాలి. మన పని అది నడుస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇంకోటి వికారాబాద్లో మేము తీసుకొచ్చిన ఆనందాన్ని చాలా ఫైట్ చేసింది వికారాబాద్కు ఫండ్ తీసుకురావడానికి. ఇంకా తీసుకొచ్చిన కూడా కొన్ని విషయాలు ఏమి వికారాల్లో మున్సిపాలిటీలో కూడా వీధి లైట్లు ఇప్పుడు రాత్రిపూట వర్షం పడితే వారు సాయంత్రం 8 అయితే కూడా లైట్లు వచ్చే పరిస్థితి లేదు వికారాబాద్ బ్రిడ్జి మీద. కానీ దాంతో చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మున్సిపల్ గురించి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే వికారాబాద్ మున్సిపాలిటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైట్లకి ఏం పెద్ద ఖర్చు ఉంటుందా? మా అంటే ఒక 10 లక్షలు ఖర్చు పెడితే వికారాబాద్ మొత్తం లైట్లు వేయచ్చు. వికారాబాద్ మున్సిపాలిటీలో కనీసం 10 లక్షలు కూడా లేవా? మరి ప్రజలు కడుతున్న ట్యాక్స్లన్నీ ఎక్కడ పోతున్నాయి? అసలు ఆ ట్యాక్స్లతో ఏం పని చేస్తారు? ఆ ట్రాక్టర్ల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దానికి మొత్తం పొక్కలు పడతా ఉంటుంది. దాని బాడీకి మొత్తము చెత్తెత్తుకునే ట్రాక్టర్కి మొత్తం పొక్కలు పడడం, మురికి నీరు మొత్తం రోడ్డు మీదనే వాడుతూ ఉంటుంది. ట్రాక్టర్లు కొన్నికి ఎన్ని పైసలు అయితే ఒక ట్రాక్టర్ వాల్యూ ఎంత? అసలు అదిగేటోళ్ళు ఎవరు లేరా? అసలు మన ట్యాక్స్ కట్టిన పైసలు ఎక్కడ పోతున్నాయి? మున్సిపల్ చెత్త ఎత్తే 2 ట్రాక్టర్లు కొనే దీనమైన పరిస్థితిలో వికారాబాద్ మున్సిపాలిటీ ఉందా? పేజీ కాదు 100 పేజీలు చెప్పారు, ఇది చేస్తాం అది చేస్తామని. కానీ ఇప్పుడు రైతు అనేటువంటివన్నీ కాకుండా ఏ రంగమైనా ఒక నిరుద్యోగులు కావచ్చు, ఒక ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరిని కూడా పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేది ఒకటే, వర్షానికి తడిసి ముద్దైనా సరే రైతులు పండించిన ప్రతి గింజను ఈ ప్రభుత్వం కొనాలే, వారికి న్యాయం చేయాలి. లేని పక్షంలో మున్ముందు రైతుల పక్షాన పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మేము ఈ యొక్క మీ ఆఫీసులు కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆఫీసులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలను కావచ్చు, మినిస్టర్లను కావచ్చు, ఈ ఊళ్ళల్లో కాదు ఈ పట్టణాలలో తిరగనీయ పరిస్థితికి వస్తుంది. బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ రైతుల పక్షాన ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం లెవెల్లో మొత్తం మా కేటీఆర్ గారు చెప్పిన ఆదేశానుసారం ఫస్ట్ ఒక సూచనప్రాయంగా ప్రెస్ ద్వారా ఇదంతా చెప్పాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి రైతులను ఆదుకోవాలి, మీరు రైతు పక్షాన మీరు నిలబడాలి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇక చిన్నగా మన పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ యొక్క ఏదైతే బ్రిడ్జి ఉన్నదో ఈ బ్రిడ్జిని ఆ టైంలో మనం శాంక్షన్ చేసిర్రు, వర్క్ స్టార్ట్ అయింది. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతున్నా ఆ పని ఒక కొలిక్కి వస్తలేదు. అక్కడ ఏదైతే ఆ రోడ్డులో పోతున్నటువంటి జాగాలు ఏవైతున్నాయో, లేకపోతే ఇండ్లు ఏవైతున్నాయో, మరి వాళ్ళతో చర్చలు కూడా జరిపే పరిస్థితి లేదు. మనం చూసినాం నిన్న మొన్న కూడా ఒక చిన్న లారీ ఆగిపోతే మొత్తం రోడ్ అంతా అయిపోతుంది. ఆ రోజు ఆనంద్ సార్ గారు ఈ యొక్క బ్రిడ్జిని ఎందుకు అంతగానం కొట్లాడి తెచ్చిరంటే వికారాబాద్ ప్రజలకు
ఈ బ్రిడ్జితోని చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అనేటువంటి ఉద్దేశంలో ఆ బ్రిడ్జి తెస్తే ఎక్కడ వేసినా గొంగడి అక్కనే ఏదో ఒక లేబర్ ఉంటాడు, లేకపోతే స్టీల్ కడుతుంటారు, ఏమీ చేయకుండా అక్కడ వస్తుంది. మన మున్సిపల్ పరిస్థితి కూడా చూస్తున్నాం. మున్సిపల్ ఈరోజు వికారాబాద్ జిల్లా మాజీ అధ్యక్షులు, వికారాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆనందన్న గారి ఆదేశాల మేరకు పట్టణ మాజీ అధ్యక్షులు గోపాలన్న గారి అధ్యక్షతన ఈరోజు రైతుల పట్ల జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్న బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులకు అందరికీ కూడా నా యొక్క పేరున నా యొక్క నమస్కారం. ఈరోజు ముఖ్యంగా రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. రైతుల పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే చావో రేవో అనే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు 365 రోజులు ఎండనక వాననక, ఎండకు వానకు తడిసి వాళ్ళు పండించిన పంటను గవర్నమెంట్ కొనే పరిస్థితిలో లేదు. రోడ్డు మీద కళ్ళాలు వేసుకొని వర్షానికి నానితే కనీసం దానికి కవర్లు కప్పుకునే పరిస్థితిలో కూడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లుందంటే అంత కష్టపడి పండించిన రైతులకు కనీసం గిట్టుబాటు ధర, కనీసం కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పరిచే పరిస్థితిలో లేదు. వాస్తవానికి కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రెడ్డి గారు కూడా మన వికారా నియోజకవర్గంలో కొన్ని మండలాలు కానీ కొన్ని విలేజ్లు కానీ సందర్శించడం జరిగింది. గతంలో మక్కల విషయంలో కానీ ఒడ్ల విషయంలో కానీ ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గౌరవ స్పీకర్ గారికి తెలియజేయడం ఏంటంటే రైతులకు గిట్టుబాటు ధర నిర్ణయించి, అదేవిధంగా ఇప్పుడు రాబోయే రోజుల్లో వర్షాకాలం పడుతుంది, ఆల్రెడీ యూరియా షార్టేజ్ ఉంది. లాస్ట్ టైం చాలా ఇబ్బంది పడ్డారు రైతులు కూడా యూరియా కోసము. అన్ని కేంద్రాలలో కూడా యూరియా ఉందా లేదా, రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే ముందస్తుగానే వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ముందస్తుగానే ఒక రివ్యూ చేసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా యూరియా విషయంలో కానీ ఇతర విషయాలలో కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ తరఫు నుంచి ఒక విజ్ఞప్తి తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్పీకర్ గారికి ముఖ్య విషయం తెలియజేయడం ఏమనగా వికారా నియోజకవర్గం పట్టణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మేము పట్టణంలో ఉన్నాం కాబట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నాం కాబట్టి ప్రతినిధ్యం చెప్తా ఉన్నాం. వికారాలో చాలా సమస్యలు ఉన్నాయి. గతంలో ఆనందన్న కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రతి ఒక్క నెలకు ఒకసారి కానీ అన్ని సంబంధించిన ఆఫీసర్లను పిలిచి క్యాంప్ ఆఫీస్లో పిలిచి రివ్యూ చేసుకునేటప్పుడు ఏం జరుగుతూ ఉంది, విద్యా వ్యవస్థలో ఏం జరుగుతూ ఉంది, ఎంఆర్ఓల దగ్గర ఏం జరుగుతూ ఉన్నది, అట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా నెలకు ఒకసారి ఆఫీసర్లను పిలిచి ఏం జరుగుతుందని చెప్పేసి రివ్యూ తీసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజలకు ఏం కావాలి, ఏం సౌకర్యాలు కావాలని చెప్పేసి అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల సమస్యల గురించి కొట్లాడుతుండే ఆనందన్న ఎక్స్ఎమ్మెల్యే ఆనందన్న గారు. ఇప్పుడు అట్లాంటి విషయాలు ఏమీ జరగట్లేవు. రివ్యూలు ఈరోజు ఒడ్లు కేంద్రం కానీ ధాన్య కొనుగోలు కానీ జొన్నల కేంద్రం నుంచి ఏదైతే మన దగ్గర ఒకప్పుడు మొత్తం చూస్తే కేసీఆర్ వచ్చినాక ఎక్కడ ఉన్న తెలంగాణను నెంబర్ 1 స్థాయికి ఒడ్లు తెచ్చాడు. ఒక అన్నపూర్ణ అంటే ఒక ఆంధ్రప్రదేశ్ అంటున్నారు, ఒక అన్నపూర్ణ దేశం. ఇప్పుడు అదే తెలంగాణకు వచ్చింది అది పేరు. అలాంటి ఒడ్ల కేంద్రాన్ని మనకు కూడా ముందు తెలంగాణ రాకముందు మన ఏరియాలో ఎవరు కూడా ఒడ్లు పండించడం తక్కువ ఉంటుండే. తర్వాత ఇప్పుడు వచ్చిన నీటి వ్యవస్థ బట్టి మిషన్ భాగీరథ తర్వాత కొన్ని చెరువుల మరమ్మతుల వల్ల మన ప్రాంతంలో ఒడ్లు పెరగడం చాలా ఎక్కువైంది. ఇప్పుడు అదే కొనుగోలు కేంద్రాలలో ముందు ఎలా ఉందంటే ముందు అసలు కొనుగోలు కేంద్రాలే ఉండకుండే. మన కేసీఆర్ గారు మన 10 ఏళ్ల నుంచే మన దగ్గర ఒడ్లను పెరగడం జరిగింది. ఇప్పుడు తీరా చూస్తే చాలా అసలు ఎంత అంటే మనం అనుకోకున్నంత చాలా పెద్దగా మన ఏరియాలో కూడా ఒడ్లు పెరగడం చాలా పెరిగింది అనమాట. అలాంటి కేంద్రాలలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒడ్లు కొనలేకపోతున్నారు. ఒకప్పుడు ఇక్కడ మన దగ్గర ఉండే కూడా సరిపోకుని కేంద్రాలు మన దగ్గర మన దగ్గర డంపింగ్ యార్డ్ కానీ ఏమీ లేకుండా గోదామ్స్ లేకుంటే మనం ఇక్కడైతే కరీంనగర్ అక్కడక్కడ పంపించే రోజులు ఉన్నాయి. ఇప్పుడు కూడా దానిలో రోడ్ల మీదే ఉంటున్నాయి. ఇంకా దయచేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఏమంటే కొనుగోలు కేంద్రాలు తొందరగా మొత్తం కూడా రైతును ప్రతి ఒక్క గింజ వరకు కూడా కొనుగోలు చేయాలి. చేసిన వెంటనే ప్రతి ఒక్క దాన్ని వెంటనే పేమెంట్ కూడా తొందరగా చేయాలని కోరుకుంటున్నాము. అట్లానే ఏదైతే జొన్నలు అయితే మొన్నైతే ఓపెన్ చేశారో అప్పుడే మొత్తం చివరి గింజ వరకు కూడా కొంటామన్నారు. అలానే జొన్నలు కూడా కొనుగోలు కేంద్రం చేయాలి. ఇంకా తీరా వస్తే మా మున్సిపాలిటీకి వస్తే ఎలా ఇప్పుడైతే మా అశోక్ చెప్పాడు 60 కోట్ల నిధులు. ఈ 60 కోట్ల నిధులు 2 ఏళ్ల నుంచి 60 కోట్ల నిధులు పేరుకే చెప్తున్నారు. 60 కోట్లు వచ్చాయి కానీ ఇప్పటిదాకా చూసింది లేదు, చేసింది లేదు. ఏదైతే 60 కోట్లకు ఇప్పటిదాకా టెండర్లు 2 ఏళ్ళ నుంచి 2 ఇయర్స్ నుంచి టెండర్లింగ్ అవుతున్నాయి.
ఏమని అడిగితే తీరా చెప్తే ఏమంటున్నారు, ప్రాసెస్ అవుతున్నది, అగ్రిమెంట్లు అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. ఇప్పటికి మేము వచ్చి 5 ఏళ్ళు అవుతున్నాయి కానీ 5 నెలలకు వస్తున్నాయి కానీ ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా ఒక కొబ్బరికాయ కొట్టింది లేదు, చేసింది లేదు ఇప్పటివరకు. తీరా వీళ్ళని చూస్తే మీరు చైర్మన్ గారు కానీ స్పీకర్ గారు కానీ అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నాం ఏంటంటే తొందరగా నిధులు తీసుకొచ్చి ఎందుకంటే ఎప్పటికైనా వికారాబాద్లో రాబోయే వర్షాకాలాలు, ఎండాకాలం అంటే ఎట్లా నీళ్ళతోనే అయిపోయింది, తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చే వర్షాకాలాన్న సీసీ రోడ్లు వేపించి తొందరగా అన్ని మరమ్మతులు చేయాలని కోరుకుంటున్నాం.